నీ గొంతుని ఎప్పుడెప్పుడు వినాలా అని ఆరాటపడుతూ ఆశగా ఎదురుచూస్తున్నాను. త్వరగా ఫోన్ చేయి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా? మరెలా ఫిక్స్ అవుతున్నావు? రిషిగాడి మీద పగ తీర్చుకోవటానికి నాకు దొరికిన బలమైన ఆయుధం. మెగా, నీ ఫ్రెండ్స్ తో మాట్లాడాలని ఇప్పటిదాకా చాలా హ్యాపీగా ఉన్నావు కదా, ఇంతలోనూ ఏమైంది? అసలు అతనితో మాట్లాడవా లేదా? మాట్లాడాను. మరైతే హ్యాపీగా ఉండాలి గాని బాధపడ్డావేంటి? అసలు ఏమైంది చెప్పు మెగా. అతను నా ప్రేమని రిజెక్ట్ చేశాడు. వాట్? ఏంటి నువ్వు చెప్పేది? రిజెక్ట్ చేయడం ఏంటి? అతను నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడని చెప్పావు కదా. ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నా బొట్ట బొమ్మ ఫోన్ చేయట్లేదేంటి? ఏమైంటుంది? అది అలా అని భ్రమపడ్డాను. అసలు అతనికి నా మీద అలాంటి ఆలోచనే లేదంట. అలాంటప్పుడు నీ బుట్టకమ్మని అంత అపురూపంగా ఎందుకు చూసుకుంటున్నాడో అడగలేదా? అడిగాను. బాగుందని దాచుకున్నాడంట. నేనదంతా ప్రేమ అని ఊహించుకుంటుంటే అది కాదని చెప్పడానికే ఫోన్ నెంబర్ ఇచ్చాడంట. అందుకే చెప్పాను, ఇలా చూసుకోకుండా చేసుకునే ప్రేమలు నిజం కాదే వద్దు అని. నా మాట వింటేగా ఎక్కువగా ఊహించుకున్నావు, చాలా ఆశలు పెంచుకున్నావు. ఇప్పుడు చూడు ఎలా బాధపడుతున్నావో. ఇంకా నయ్యం, ఇప్పటికైనా నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటేనా ఇంకా ప్రేమను పెంచుకునేదానివి, ఇంతకంటే ఎక్కువ బాధపడి ఉండేదానివి. చూడు, జరిగిందంతా నీ మంచికే అనుకుని ఇక ఈ విషయాన్ని మర్చిపో. మర్చిపోవాలనే ఉంది, కానీ ఎలాగో అర్థం కావట్లేదు. అతన్ని నా లైఫ్ లో ఒక భాగం అనుకోలేదు. అతనే నా లైఫ్ అనుకున్నాను. అతనే ప్రాణం, అతనే ప్రపంచం, అతనే సర్వస్వం అని నేను కలలు కన్నాను. కానీ నా ప్రేమని కాదంటాడని కలలో కూడా అనుకోలేదు. నీతో చెప్పాను కదా, దూరమైన మా అమ్మ నాన్న ప్రేమ కూడా తన దగ్గరే పొందుతానని. అలాంటిది తనే దూరం అవుతుంటే ఎలా ఎలా తట్టుకోగలను? నా వల్ల కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. నోర్మోయ్, నీకేమైనా పిచ్చా? వాడి కోసం నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? ఏ వాడు కాదన్నంత మాత్రాన నీ లైఫ్ ఆగిపోతుందా, లేక అసలు లైఫే లేకుండా పోతుందా? మేఘా, ఇవాళ రేపు ఒకరినొకరు చూసుకుని ప్రేమించుకున్న ప్రేమలే నిజం కావట్లేదు. అలాంటిది ఇలాంటి ప్రేమలు ఎలా నిజమవుతాయి? కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. నీకేంటే బంగారానివి,
నీ ప్రేమను పొందటానికి ఎవరికైనా సరే రాసిపెట్టుండాలి. వాడికి ఆ అదృష్టం లేదు. వదిలే. చూడు, నీ ప్రేమలోని గొప్పతనాన్ని అర్థం చేసుకుని నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు. నీ మంచితనమే అతను నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది. నువ్వు ఆశపడ్డట్టే నీకు దూరమైన మీ అమ్మ వాళ్ళ ప్రేమను కూడా అతనే పంచుతాడు. నీకంతా మంచి జరుగుతుంది. నీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. బాధపడకు, ధైర్యంగా ఉండు, సరేనా? ఫోన్ కోసం వెయిట్ చేసి చేసి ప్రాణం పోతుంది. త్వరగా ఫోన్ చేయి బుట్టబొమ్మ. దండా కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా పేరాదుగా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే. తాగుడు మూతల దండా కోరు వీరి పేరే. తాగుడు మూతల దండా కోరు వీరి పేరే. ఎవరికి వారొక తీరు, చివరికి ఏమవుతారు? పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. బంధం అనుకున్నది పండగ మారునా, దూరం అనుకున్నది చెంతకు చేరునా. తాగుడు మూతల దండా కోరు వీరి పేరే.
రిషి 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 లేరా ఏమైందిరా రిషి 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 మై గాడ్ ఒళ్ళు కాలిపోతుంది రిషి రిషి లేరా రిషి 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 రై లేవరా ఏమైంది రిషి ఏంటి రిషి ఇది ఎందుకు ఇక్కడ పడుకున్నావు ఏమైంది రిషి నీకు ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంటికి కూడా చేశాను ఇంకా రాలేదని చెప్తే ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా ఆంటీ వాళ్ళు కూడా చాలా కంగారు పడుతున్నారు బిజీగా ఉన్నాడని చెప్పి మేనేజ్ చేశాను ఏమైందిరా అసలు రిషి ఏంట్రా ఇది ఏమైంది ఎందుకిలా ఉన్నావు బుట్టబొమ్మ ఫోన్ చేయలేదురా వాట్ ఏంటి ఫోన్ చేయలేదా అదేంటి నువ్వు తనతో మాట్లాడుంటావని చాలా హ్యాపీగా ఉండుంటావనుకున్నాను అలాంటిది ఫోన్ చేయకపోవడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది భయంగా ఉందిరా రిషి నా బుట్టబొమ్మ నాకు దూరం అవుతుందేమోనని చాలా భయంగా ఉందిరా ఏయ్ ఏంటిది అలా ఏం కాదురా తను నీకోసం ఖచ్చితంగా వస్తుంది ఫోన్ చేస్తుంది నిన్నటి దాకా నేను కూడా అదే నమ్మకంతో ఉన్నాను కానీ నంబర్ ఇచ్చినా కూడా ఫోన్ చేయలేదంటే నమ్మకమే కాదు ఆశ కూడా పోయింది రిషి ఏంటిది అర్థం లేకుండా ఫోన్ చేయలేదంటే దానికి బోల్డని కారణాలుండొచ్చు అది ఆలోచించడం మానేసి ఏదేదో ఊహించుకొని అనవసరంగా భయపడతావేంటి భయం మాత్రమే కాదు క్రాంతి బాధ కూడా చూడకపోయినా సరే తన్ని ఎంతగా ప్రేమించాను తన కోసం ఎంతగా తప్పించానో నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు చేస్తుంది ఇంకాసేపట్లో చేస్తుంది అనుకుంటూ ఫోన్ పట్టుకొని రాత్రంతా ఎదురు చూస్తూనే ఉన్నాను తెలుసా ఇక తను ఫోన్ చేయదేమో అని డౌట్ వచ్చేసరికి ఒక్కసారిగా ప్రాణం పోయినట్టయిపోయింది నిజంగా తను నన్ను ప్రేమించి ఉండుంటే నాలాగే తను కూడా ఇలాగే తపన పడి ఉండేది ఖచ్చితంగా ఫోన్ చేసి ఉండేది చేయలేదంటే తను నన్ను ప్రేమించట్లేదనే కదా అర్థం రిషి ఒక ఆడపిల్లకి ఫోన్ చేయడానికి చాలా ఇబ్బందులుంటాయి ఇంట్లో రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉండి కుదరకపోవచ్చు ఏదైనా ప్రాబ్లం ఉండి చేయడానికి వీలు కాకపోవచ్చు ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా గోల్డ్ షాప్లో ఆ అమ్మాయి ఎంత ఎగ్జైట్ అయిందంటే ఖచ్చితంగా నీ మీద ప్రేమ ఉందనే అర్థం చూడు నిన్న చేయడానికి వీలు కాకపోతే ఈరోజు చేయొచ్చు ఈరోజు కుదరకపోతే రేపు చేయొచ్చు నెగిటివ్గా ఆలోచించడం మానేసి పాజిటివ్గా ఆలోచించు చాలా బాగుంటుంది నీ ప్రేమ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఏం బాధపడకు సరేనా ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు వెళ్దాం పద ఇంకేం ఆలోచించకు లే వెళ్దాం
జై బుస్. జై బుస్. నాచారం పోచారం, గన్నారం అన్నారం, మోతీనగరు మధురా నగరు, గుంతలో గుండు పావులకు తక్కువ 2, అమ్మ బాలనాగమ్మ, రామ్మ సిలకమ్మ. జై బుస్. వీడెవడు తేడాగా ఉన్నాడు? ఎమ్మెల్యే టికెట్ అడిగితే బస్ టికెట్ ఇచ్చినట్టు తల్లిని పిలిస్తే పిల్లొచ్చిందేంటి? దొంగని పోలీసు చూసినట్టు అలా చూస్తుందేంటి? కొంప తీసి కనిపెట్టేసిందా? ఏంటి బాలిక అలా చూస్తున్నావు? జై బుస్సాములం, హిమాలయస్ నుంచి వచ్చాం. బస్సులోనా? గాలిలో. అమ్మోయ్, పిల్లలు ఎత్తుకుపోయేవాడు వచ్చాడే, త్వరగా రా. అమ్మా అమ్మా, ఇగో పిల్లలు ఎత్తుకుపోయేవాడు వచ్చాడు, త్వరగా రా. అమ్మా. ఈ గెటప్ లో కూడా దొంగ వెధవలాగానే ఉన్నానా? ఏం చేస్తాం, ఫేస్ తయారు అలాంటిది. ఏంటే ఏమైందే? జై బుస్. మగువ మాంచాలి, మొగుడికి అన్నం పెట్టని వీరనారి రామ్మ, వచ్చి స్వామివారి పాదాలకి నమస్కరించుకో. స్వర్గం ప్రాప్తించేలా ఆశీర్వదిస్తాను. రా. పాములన్నా స్వాములన్నా నాకు మా చెడ్డ చిరాకు. అట్లాంటిది ఏకంగా ఇంట్లోకి వచ్చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఉండు, నీ పని చెప్తాను. ఏది ఎక్కడ? రేయ్! ఆపో. మహాదృష్టులం, అమ్రీష్ పురికి అమ్మ మొగుడ్లం, మా మీదే చేయెత్తుతావా? ఎంతటి అహంభావం! ఇప్పుడే నా శక్తితో నిన్ను శపించెదా. అరుంధతి చంద్రముఖి కాంచన మంత్ర, ఇంటి నంబర్ 13, ఆదివారం అమావాస్య, ఐస్ క్రీమ్. జై తుస్. ఏంట్రా శాపం పెడతావరా? శాపం పెడతావా? శాపం రే, నీ డాడీ నీ అయ్యా రే నేను చంపేస్తాను రా. ఎదురా దుర్మార్గుడా, దుష్టుడా, నువ్వు మా ఇంట్లోకి వచ్చేస్తావా? నువ్వు నా బిడ్డను పెళ్ళేస్తావా? రేయ్, ఆగ్రా, ఆగ్రా, చెప్పకుండా నాకు మాట్లాడరా? చావురా, నువ్వు బతకుదురా, నువ్వు చావు, చావురా. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. ఫేస్ కూడా చూసిందే. జిత్తు, ఈ దిక్కుమల్ల అవతారం ఏంట్రా? కాశీకి వెళ్ళడానికి యూనిఫామ్. కాశీకి ఎందుకురా? సన్యాసుల్లో కలవడానికి. పెళ్లి చేసుకోవాల్సిన వయసులో సన్యాసిలో కలవాల్సిన పిచ్చి ఆలోచన ఎందుకు వచ్చిందిరా నీకు? పెళ్ళవుదని కన్ఫర్మేషన్ కొచ్చి. ఎందుకు అవుతురా? అబ్బా, ఎలా అవుద్ది? నిన్న బాబాయ్ దగ్గర మేఘమాలతో పెళ్లి ప్రస్తావం తీసుకొస్తే ఏమైంది? చంపటం ఒక్కటే తక్కువ. ఏదైనా మాట్లాడతాం అనుకుంటే చివరికి వచ్చేసరికి నువ్వు కూడా ఏదో మౌనవ్రతం అన్నట్టు సైలెంట్ అయిపోయావు. నువ్వు నాకు పెళ్లి చేస్తావన్న నమ్మకం పోయింది. అందుకే ఊర్లో ఉన్న 20 ఎకరాలు అనాథ శరణాలయాలకి రాసిచ్చేసి కాశీకి పోతామని డిసైడ్ అయిపోయాను.
ఇదిగో నిన్న నీకు నగ ఇచ్చాను కదా, అది ఇస్తే పోతా, ఏదో గుడిలో వేసిపోతా. ఊరుకురా నువ్వు, దాన్ని భద్రంగానే దాచిపెట్టాను కదా. అయినా ఆస్తుల్ని గుళ్ళు గోపురాలకు రాయాల్సిన అవసరం ఏంట్రా? మేము లేమా ఏంటి? నేను కాశీకి పోతానన్న బాధ కంటే ఆస్తి పోతుందన్న బాధే నీకు ఎక్కువగా ఉన్నట్టుంది. అబ్బే అదేం కాదురా. ఇదిగో చూడు, ఆ మేఘమాలని భయపెట్టైనా బెదిరించైనా సరే నీ చేత దాని మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తాను. ఇది ఫైనల్, అంతే. మాట్లాడితే ఫ్రెండ్స్ అని చెప్తావు. మరి నీ ఫ్రెండ్ బాధలో ఉంటే తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా నీకు?